గుప్పెడు మెతుకుల కోసం గుండె లవిసేలా పాటలు పడుతుంటారు. బ్రతుకు నావ సాగాలంటే కుటుంబంలో నలుగురు ఎన్నో సాహసోపేతమైన విన్యాసాలు చేయక తప్పదు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణం కురిచేడు రోడ్డు సాయినగర్కి చెందిన మేకల రమేష్ కుటుంబం పూట గడవడానికి పలు గ్రామాలు తిరుగుతూ సర్కస్ చేస్తూ జీవనం సాగిస్తుంటారు. పొదిలిలో కొన్ని రోజులు సర్కస్ కార్యక్రమం నిర్వహించారు. సర్కస్లో చిన్నపిల్లలు సైతం అనేక విన్యాసాలు చేసి చిన్నారులను పెద్దలను ఆహ్లాదపరుస్తూ తాము నలిగిపోతూ అందరికీ ఆనందాన్ని పంచుతారు. తరతరాలుగా వారసత్వంగా వచ్చిన సర్కస్ విద్యను అనేక ప్రాంతాల్లో ప్రదర్శిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇనుప రాడ్డును మెడతో వంచడం, సన్నటి తీగపై కర్ర పట్టుకుని నడవడం, నిప్పులతో వెలుగుతున్న కర్రను వేగంగా తిప్పడం, ఇంకా ఎన్నో విన్యాసాలు చేస్తారు. ఎటువంటి టికెట్ లేకుండా కేవలం చూసేందుకు వచ్చిన వారు పెద్ద మనసుతో చేసే సాయంతోనే పూట గడుపుకుంటారు. బ్రతుకు బండి సాగిస్తుంటారు. వీరి ప్రతిభకు, వీరి కష్టానికి సలాం చేస్తూ సర్కస్ని వృత్తిగా నమ్ముకున్న వీరికి అందరూ ఎంతో కొంత సాయం చేయాలని GK9 ఛానల్ ప్రత్యేకంగా కోరుకుంటోంది. సర్కస్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళమండి. చిన్న చిన్న బిడ్డల్ని తీసుకొని మన గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో సర్కస్ ప్రోగ్రామ్ చేసుకుంటూ బతుకుతూ ఉన్నాం. మన గ్రామంలో ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క కాలనీలో సర్కస్ ప్రోగ్రామ్ చేసుకుంటూ బతుకుతున్నాం. మాదేమో సంపాదన లేదు, మాది ఒక కోట్ల ఆస్తి కాదు. ఎవరు కలిగింది దాన ధర్మం, 150 రూపాయలు దాన ధర్మం, దాని మీద మేము బతుకుతున్నాం. ఇదేనా మీ వృత్తి? మా ఫస్ట్ కాడ నుంచి మా తాతలు ముత్తాల ఖాతా నుంచి ఇదే వృత్తి. అంటే మాకు భూములు జాగాలు ఏమి లేవు. ఎవరు కలిగింది దాన ధర్మం ప్రతి ఊళ్ళో పోతాయి. మాకు ఒక బుక్కడి పువ్వ వాళ్ళు చేది ఆస్తి ఇస్తే మేము తీసుకునేది ఇంకో గ్రామానికి వెళ్ళేది. అంతవరకే. పిల్లలకి స్కూల్కి వెళ్ళట్లేదు. ఇంకా ఒక ఊళ్ళో ఉంటే మనకి పిల్లలు స్కూల్లో వెళ్తారు. ఇంకా వాళ్ళు లేకపోతే మాకు ఎవరు సాయం చేస్తారు? మాకు 10 రూపాయలు సాయం చేసేది. మేము పెద్దోళ్ళు సాయం పెద్దోళ్ళు చేయాలంటే ఒకరు కూడా మనకు 1 రూపాయి తెలియదు. అందుకే పిల్లల్ని ఆధారపడి బ్రతుకుతున్నాం. ఇప్పుడు మీరు ఎన్ని చేస్తున్నారు కదా, విన్యాసాలన్నీ చేస్తున్నారు, అవన్నీ ఎవరన్నా మీకు నేర్పించారు? మన సొంతంగా మీరు నేర్చుకున్నారు? మా తాతల కాడ నుంచి ఉంది సార్. మా తాతలు హెల్పింగ్ అది. తర్వాత ఎప్పుడన్నా ఏదన్నా చేసేటప్పుడు ఏదన్నా ప్రమాదం జరగడం అట్లా ఏం లేదు సార్, ఏం లేదు. అట్లా ఏం ప్రమాదం ఏం జరగలేదు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 5 సార్. ఆడపిల్లలు? 5 ఆడపిల్లలు, 2 అమ్మాయిలు.